హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి సజ్జ బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట. ఒక్కసారి మీరు కూడా ఈ సజ్జ బూరెల్ని ఇంట్లోనే ఈజీగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. అండ్ ఒక్కసారి చేసి పెట్టారంటే నెల రోజులైనా పాడైపోవు. ప్రతి ఒక్క బూరె కూడా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుంది, అచ్చ బయట స్వీట్ షాప్లో దొరికిన బూరెల్లాగా. ఇక ఈ బూరెల్ని ఎలా చేసుకోవాలంటే, ముందుగా అయితే సజ్జల్ని నానపెట్టుకోవాలి. 7 నుండి 8 గంటల పాటు నానపెట్టాను నేనైతే. మీరు ఒక 5 గంటలు నానపెట్టినా సరిపోతుంది టైం లేకపోతే. ఇలా ఒక 7 నుండి 8 గంటల పాటు నానిన సజ్జల్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. వడ గిన్నెలోకి నీళ్ళన్నీ మొత్తం పూర్తిగా వడకట్టుకోవాలన్నమాట. అస్సలు వాటర్ అనేది ఉండకూడదు. వాటర్ లేకుండా ఇలా సజ్జలను అయితే కడిగేసి ఒక గిన్నెలోకి తీసుకొని కాస్త డ్రైగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి, నీరు మొత్తం పోయేంత వరకు. ఇక ఈలోపు బెల్లం అయితే తీసుకున్నాను. 1 కేజీ సజ్జలకి 1/2 కేజీ బెల్లం సరిపోతుంది. సజ్జ బూరెలు మరీ ఎక్కువగా స్వీట్గా ఉండవు. సో 1 కేజీ సజ్జలు తీసుకున్నారంటే 1/2 కేజీ బెల్లం తీసుకొని అందులో చాలా కొంచెం నీళ్లు వేసుకొని పొయ్యి మీద పెట్టేసి బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోండి. ఎక్కువ వాటర్ మాత్రం వేయకండి, చాలా కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకోండి. ఒక అరగిద్ద వాటర్ కంటే కూడా ఇంకా తక్కువగా వేసుకొని ఇలా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈలోపు ముందుగా అయితే సజ్జల్ని కడిగేసి వడగిన్నెలోకి తీసుకొని కాస్త డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ లాగా అయితే రాదు, కొంచెం బరగ్గా ఉంటుంది, పలుకు పలుగ్గా అలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి, మిక్సింగ్ గిన్నెలోకి. ఇలా మొత్తం మీరు నానపెట్టుకున్న సజ్జలన్నింటినీ మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ పౌడర్ మరి అంత మెత్తగా అయితే ఉండదు, కొంచెం బరగ్గానే ఉంటుంది. అలా కొంచెం బరక్గా ఉంటేనే బూరెలు కూడా బాగా వస్తాయి. ఇక ఈ పిండిని అయితే పక్కన పెట్టుకుందాము. ఈలోపు బెల్లం కూడా కరిగిపోయింది. చూసారు కదా, ఇలా చిక్కటి పాకంలాగా రావాలి బెల్లం. మనకి పల్చగా వచ్చిందంటే స్వీట్ మీకు సరిపోదు, పిండి లూజ్ అయిపోతుంది. సో బెల్లం బాగా చిక్కగా ఉండేట్లుగా కరగబెట్టుకొని ఈ కరిగిన బెల్లాన్ని ముందుగా మనం తీసుకున్న పిండిలోకి వడకట్టుకొని తీసుకుందాము. ఇక ఈ పిండిని అయితే కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాను, ఒకవేళ పిండి కనుక లూజ్ అయినట్లయితే ఆ పిండి వేసుకుందాం అని చెప్పేసి. ఇక ఇందులో పాకాన్ని అయితే వడకట్టుకుంటున్నాను. ఈ సజ్జపిండి వచ్చేసి మీరు ఎలా గ్రైండ్ చేసుకోవాలంటే, బియ్యం నానపెట్టి అరిసెల కోసం పిండిని గ్రైండ్ చేసుకుంటాం కదా, అలా గ్రైండ్ చేసుకోవాలి. తడిపిండిలాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో కరగబెట్టిన పాకం వేసుకొని కలుపుకుంటే తడిపిండి కాబట్టి ఇలా లూజ్గా అయిపోతుంది ఫస్ట్. అందుకే ముందుగానే పాకాన్ని చూసుకొని వేసుకోండి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం కొంచెం పాకం వేసుకుంటూ కలుపుకున్నారంటే పిండి లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక పిండిలో కొంచెం పాకం ఎక్కువైందని చెప్పేసి పక్కన పెట్టుకున్న పిండిని కూడా ఇందులో వేసి బాగా కలుపుతున్నాను. ఇలా మీరు కలిపే కొద్దీ పాకం పిండి బాగా పీల్చుకొని గట్టిగా అయిపోతుంది. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఏ విధంగా ఉండాలంటే ఇలా ఉండాలి. ఒకవేళ పిండి మీరు అనుకోకుండా కాస్త లూజ్ అయిందంటే కొంచెం గోధుమ పిండి కలుపుకోండి, బూరెలు బాగానే వస్తాయి. నేనైతే అచ్చంగా సజ్జపిండితోనే ఇలా పిండిని కలుపుకున్నాను బూరెల కోసం. అండ్ మీరు తడిపిండి వాడకుండా పొడిపిండి వాడినా సరే బూరెలు రావండి. ముందుగా నానబెట్టి అవి డ్రై అయిన దాకా ఎండబెట్టేసి పిండి వేయించుకుంటారు మరలో, అలా మరలో వేయించిన పిండితో కూడా ఈ బూరెలు రావు. సజ్జలు నానబెట్టి చేస్తేనే బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కలుపుకున్న పిండిని ఈ విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఒత్తుకోవాలి బూరెల షేప్లో. మరీ మందంగా అవసరం లేదు, మరీ పల్చగా అవసరం లేదు, మీడియంగా ఇలా ఒత్తుకొని వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే చక్కగా పొంగుతూ బూరెలు అయితే రెడీ అయిపోతాయి. ముందుగా చేతికి పిండి అంటుకోకుండా ఉండాలంటే ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పెట్టుకోండి. వెంటనే ఒక్కొక్కటి వేసేయచ్చు ఆయిల్లో. ఇక ఈ బూరెలను అయితే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. అందుకోసం ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉందా లేదా అనేది చెక్ చేయాలంటే ఇలా ఒక చిన్న పూరీని వేసి చూడండి. చిన్న పూరీ కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో. ఇలా పొంగి పైకి తేలిందంటే ఆయిల్ మనకి హీట్ అయినట్లే. ఇప్పుడు ఇందులో రెడీ చేసుకున్న పిండితో బూరెల్ని ఒత్తుకొని వేసుకుందాము. ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి, అప్పుడే బూరెలు ఇంత పర్ఫెక్ట్గా పొంగుతాయి.
అండ్ పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉంటేనే బూరెలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పొంగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే నెల రోజులైనా పాడైపోవు. అండ్ ప్రతి ఒక్క బూరె కూడా ఎంతో పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపించిన కొలతలతో పర్ఫెక్ట్గా చేసుకున్నారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా భలే ఇష్టంగా తింటారండి. అండ్ చూసారా ప్రతి బూరె కూడా ఎలా పొంగుతుందో. అచ్చంగా స్ట్రీట్ స్టైల్ బండి మీద సజ్జ బూరెలు అమ్మితే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి ఇంట్లో చేసుకున్నా సరే. ఈ ప్రాసెస్లో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్గా డీటెయిల్గా చూసి సజ్జ బూరెలు చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ట్రస్ట్ మీ అండి, చాలా రుచిగా ఉన్నాయి. ఇలా చేసుకున్న ఈ బూరెలను అయితే ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఒక బూరె పొంగిన తర్వాత మరొక బూరెని వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం బూరెలను అయితే చేసుకున్నాను. మొత్తం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. చూసారు కదా నేను తీసుకున్న కేజీన్నర పిండికి ఎన్ని బూరెలు వచ్చేసాయో. పిల్లలకు హాలిడేస్ బయట ఏవేవో కొనుక్కొని తింటూ ఉంటారు. అలా అవన్నిటికీ ఎడిక్ట్ అవ్వకుండా ఇలా ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా చాలా నచ్చుతాయి. తప్పకుండా మీరు కూడా ఈ సజ్జ బూరెల్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఏ ఒక్క బూరె కూడా పొంగకుండా లేదండి. అండ్ ప్రతి ఒక్క బూరె చాలా టేస్టీగా ఉంది. చూసారు కదా ఎలా పొంగాయో. ఈ సజ్జ బూరెలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.